కామెడీ గిరిధర్ గారు కూడా మనతోటి జాయిన్ అయిపోయారు. గిరిధర్ గారు ఇప్పుడు మన కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా, మన పుల్లారావు గారు చెప్పినట్టుగా అలాయి బాలాయి చేసుకున్నంత మాత్రాన సుంకాలు తగ్గిస్తారు అనేదైతే మనం అనుకుంటున్నామో అది మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో సాధ్యం కాదని చెప్తున్నారు. అదే సమయంలో భారతదేశం ఏదైతే సుంకాలు విధిస్తుందో అమెరికాపై, అలాంటి సుంకాలు దానికి ఇంకా ఎక్కువ శాతం మేము విధిస్తామని ట్రంప్ ఏదైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మోడీ గారు రాబోయే ఫిబ్రవరిలో అతను అమెరికాకు వెళ్తున్నట్టుగా నిన్న ఫోన్లో సంభాషించుకుంటూ ఇద్దరు మాట్లాడుకున్నారు. అనేక సమస్యలపై మాట్లాడారు. కానీ ఆ సమస్యలు మాట్లాడిన మరుక్షణమే సుంకాల విషయంలో మాత్రం తగ్గేది లేదని చాలా కఠినంగా ట్రంప్ నిన్న మాట్లాడుతూ ప్లేన్లో వచ్చేటప్పుడు ఎయిర్లో మాట్లాడుతూ మీడియా మిత్రులతో మాట్లాడుతూ చెప్పారు, ఎక్కడ కూడా సుంకాల విషయంలో మేము ఖచ్చితంగా ఎక్కడ కూడా తగ్గబోము అని చెప్పారు. కానీ ఇప్పుడు మన మిత్రులు చెప్తున్నట్టుగా 2%, 10%, 20% మనము ట్యాక్సెస్ విధిస్తాం. దీని మీద ఇలా విశ్లేషిస్తారండి మీరు? సార్ యాక్చువల్గా మనం చూస్తే కనుక ఇది ట్రంప్ తన దేశానికి ఏం కావాలో తన ఆలోచన దృక్పథం ప్రకారం తను ఎటువంటి సుంకాలు విధిస్తాడో విధించాడో ఎవరికి మినహాయిస్తాడో అది వాళ్ళ సమస్య. ఎస్, మనకి కావాల్సినటువంటి వనరులు ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలి, మనకున్నటువంటి శక్తి మనం వాణిజ్యంలో కావచ్చు, ఇప్పటితో మనకున్నటువంటి అంశాల్లో కావచ్చు, మనకు కావాల్సిన నిర్ణయం మనకి. గతంలో అమెరికా నుంచి వచ్చే వాటికి ఇక్కడ మనం లగ్జరీ ట్యాక్సులు వేసాం, 100%, 150% ట్యాక్సులు వేసాం. దానికి వెనకాల కారణం ఏంటంటే మనం లోకల్ ఇండస్ట్రీ బతకాలన్న ఉద్దేశంతో మనం ఇటువంటి టారిఫ్లు వేసాం, చాలా విపరీతమైనటువంటి ఇంపోర్ట్ డ్యూటీస్ వేసాం. అమెరికా నుంచి కార్లు కొన్నామంటే విపరీతమైన ట్యాక్సులు. అలాగే ఆయన టిపికల్ గా లాస్ట్ టైం ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే హార్లీ డేవిడ్సన్ మీద మీరు చాలా విపరీతంగా ట్యాక్స్ వేస్తున్నారు అని ఉదాహరణ లాస్ట్ టైం కూడా ఇచ్చారు. కాబట్టి మన ఇంట్రెస్ట్ దృష్ట్యా మనం ట్యాక్సులు వేసినాం, వాళ్ళ ఇంట్రెస్ట్ దృష్ట్యా వాళ్ళు ట్యాక్సులు వేస్తే కనుక వాళ్ళ అధికారం వాళ్ళ హక్కు, దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నష్టమా లాభమా వాళ్ళు నిర్ణయించుకుంటాం. సో మనకు కావాల్సినవి మనం దానికి మినహాయింపిస్తాము. ఎక్కడ మనకు మన ఇండస్ట్రీ దెబ్బతింటుంది అనుకుంటాము అక్కడ మనం ట్యాక్సులు వేస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ గత 4-5 ఏళ్లుగా అంటే మనకు గల్వాన్ ఘటన జరిగిన తర్వాత చైనా మీద చాలా మనం ట్యాక్సులు వేస్తాం, చైనా నుంచి వస్తున్న వాటి. అలాగే ఇక్కడ దిగుమతి అవుతున్నప్పుడు సాఫ్ట్ కంట్రోల్స్ పెట్టుకుంటాం. వాళ్ళ షిప్ వస్తే ఒక పట్టాన్ని మనం క్లియరెన్స్ ఇవ్వలేదు మన పోర్ట్, వాళ్ళకి ఒక మెసేజ్ పంపించాం, మీరు గల్వాన్ ఘటనలో చేసి మాకు మా సరిహద్దుల మీద ఇటువంటి ఉద్రిక్త వాతావరణం తీసుకొచ్చినందుకు మేము ఊరుకోము, మాకు ఉన్నటువంటి కొన్ని ఆప్షన్స్ మేము వాడుకుంటున్నామని మేము చూపించాం. ఇది ఏ దేశమైనా వాళ్ళ అవసరాల దృష్ట్యా వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, కొన్ని విధాలుగా వాళ్ళు. కాబట్టి ట్రంప్ ఎలా ప్రవర్తిస్తాడు అన్నదాన్ని దాన్ని బాధపడాల్సిన అవసరం లేదు, మనకు దాని గురించి ఆందోళన చెందిన అవసరం. రెండవది సార్ మీ వాయిస్ చాలా డిస్టర్బ్ అవుతుందండి. మీ వాయిస్ చాలా డిస్టర్బ్ అవుతుందండి, ఎందుకంటే మీ వాయిస్ రావట్లేదు గిరిధర్ గారు. So I think that there is some technical problem with you, because instead of using a video call, just you talk to me over the phone also. సార్ ఇప్పుడు వెంపటి పుల్లారావు గారి దగ్గర వెళ్దాం. వెంటపాటి పుల్లారావు గారు మీరు చెప్పండి, ప్రస్తుతం మనం గిరిధర్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ప్రస్తుతం మాత్రం అంటే మన దేశానికి సంబంధించి ఉత్పత్తి ఏదైతే చేస్తున్నామో, మనం ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో